నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కొడవలూరు మండలం కమ్మపాలెం గ్రామంలో వైసీపీ నేతలు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల కురుక్షేత్రం పేదలకు, ధనవంతులకు మధ్య జరగబోతోందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఏకమైన జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అసాధ్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉచిత పథకాలతో సోంబేరులు అని ప్రజలను తిట్టిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. చరిత్ర ఉన్నటువంటి కోవూరు నియోజకవర్గానికి నేను పార్లమెంటులో ఒక భాగంగా ఇక్కడ పోటీ చేయడం నాకు జన్మ చరితార్థమైనటువంటిది అన్నటువంటి విషయాన్ని నేను భావిస్తా ఉన్నా. ఇక గెలుపు అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకి, నాకు వేణుంబాక విజయసాయి రెడ్డి అయినటువంటి నాకు మీ యొక్క ఆదరణ చూస్తే, ప్రేమాభిమానాలు చూస్తే ఇది విజయం తథ్యం అన్నటువంటిది తెలిసిపోతా ఉంది. కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీకు తెలుసు, ప్రశాంత్ రెడ్డి. అడ్డగోలు ప్రసంగాలతో ఎటువంటి దుష్ప్రచారం చేస్తుందన్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. బలహీన వర్గాలన్నిటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 187 మంది హౌస్ హోల్డ్స్ కి లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను ఇస్తున్నారో, వారు సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సోమరిపోతులని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉంది. ఇది కరెక్టేనా? మిమ్మల్ని అవమానిస్తా ఉంది మనల్ని అందరినీ కూడా. ఈ అవమానాన్ని ఎంతవరకు సహించకూడదు, ఎంత మాత్రం సహించకూడదు అని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. అందుకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఓటమి ఖాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న నన్ను మీరు గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. నల్లపురెడ్డి కుటుంబానికి కోవూరు అన్నటువంటిది ఒక పెద్దని కోట. ఆ పెద్దని కోటలో 6 సార్లు మీరు ఎంపిక చేసుకున్నారు అన్నగారిని. ఆయన తండ్రి గారిని 3 సార్లు ఎంపిక చేసుకున్నారు. వారి కుటుంబానికి ఉన్నటువంటి కుటుంబ పరంపర, చరిత్ర మీలో ఒక అంతర్భాగంగా, మీలో ఒక మనిషిగా ప్రజాసేవ చేస్తూ గడిపినటువంటి ఆ యొక్క 6+3 9 టర్మ్స్ ను ఒక్కసారి గుర్తు చేసుకోండి అని నేను విన్నవించుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నోరు పారేసుకుంటున్నటువంటి క్రమంలో టీడీపీ అభ్యర్థులకు తెలుగు ప్రజలను అవమానిస్తున్నామనేటటువంటి మతి కూడా పోయి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఎంత నీచానికి దిగజారుతున్నారో అర్థమవుతా ఉంది. ఇక అక్కసుతో ఆమె, ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కసుతో వెళ్ళగక్కుతున్నటువంటి ఆ యొక్క భావజాలం అంతా కూడా ఆమె ఘోర పరాజయానికి స్పష్టమైనటువంటి సంకేతం ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఆమెకు బుద్ధి చెప్పాలి. మీరు ఎన్నటికీ ఆమెను క్షమించకూడదు. శాశ్వతంగా మీరు రాజకీయ సమాధి చేయండి ఆమెని. మీ యొక్క ప్రయోజనాలని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలని, సమాజంలో అణగారినటువంటి వర్గాల ప్రయోజనాలను కాపాడే నల్లపురెడ్డి కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మీరు ఆశీర్వదించండి అని నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. నేను అన్నగారు ప్రసన్న కుమార్ రెడ్డి ఉద్యోగ కల్పన కల్పిస్తాం, ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని తెలియజేసుకుంటా ఉన్నా. నిరుద్యోగ యువతకి ప్రజా దర్బార్లు నిర్వహించి ప్రజా సమస్యలను ఆకలింపు చేసుకుని అది ఢిల్లీలో కాని పని అయితే నేను
అది రాష్ట్రంలో పని అయితే అన్నగారు మీ యొక్క సమస్యలను పరిష్కారం చేస్తామని మీ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక అభివృద్ధి పథకాల గురించి మనం ఏమి అభివృద్ధి చేశామన్నటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గారు మీకు చెప్పారు. మనకు సచివాలయ నిర్మాణం పూర్తి కాబడింది. సంక్షేమ పథకాల కోసం డీబీటీలో నాన్ డీబీటీలో ఎంత ఖర్చు చేశామన్నటువంటి విషయాన్ని అన్నగారు తెలియజేశారు. కమ్మపాలెంలో రోడ్లు కానీ, డ్రైనేజ్ నిర్మాణం కానీ, గుర్రాల దిన్నెలో 65 లక్షలతో డ్రైన్ల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. సంజీవ్ నగర్లో, చంద్రశేఖరపురంలో ప్రధానమైనటువంటి డ్రైన్లు, కమ్మపాలెంలో అన్ని డ్రైన్లు నిర్మాణం చేయడం జరిగింది. ఇక కమ్మపాలెం నెరవేర్చినటువంటి హామీల్లో కమ్మపాలెం శ్మశానంలో పంచాయతీ పరిధిలో 17 బోరు బావుల నిర్మాణం కూడా పూర్తయిందన్న విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. గుర్రాల దిన్నెలో నీళ్ల ట్యాంక్ 18 లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మరొక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి. ఎందుకంటే మీకు అభివృద్ధికి దోహదపడేది, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడేటటువంటి విషయం కేంద్ర ప్రభుత్వ మిధాని అనేటటువంటి సంస్థ. మిధాని అంటే ప్రైవేట్ గ్రూప్ కాదు. మిధాని అంటే మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థకి స్థలం మంజూరైంది. 110 ఎకరాలు అక్వైర్ చేయడం జరిగింది. ఈ యొక్క మిధాని అనేటటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ 1972లో హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని హైదరాబాద్లో వాళ్ళు ఒక ఫ్యాక్టరీ కట్టారు. ఆ తర్వాత హర్యానాలో రోహత్లో ఒక ఫ్యాక్టరీ కట్టారు. ఇప్పుడు 3వ ఫ్యాక్టరీ ఇక్కడ కట్టబోతా ఉన్నారు. అల్యూమినియం అల్లాయ్ స్టీల్ ప్లాంట్ ని 3000 కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతా ఉన్నారు. 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. 1000 మందికి పరోక్షంగా ఈ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈ ఉద్యోగ అవకాశాలన్నీ స్థానికులకే రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. పార్లమెంటులో ఆ డిఫెన్స్ మినిస్ట్రీని కన్విన్స్ చేసి మీకు ఈ ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదో కొన్ని చెల్లింపులు 9 మంది వ్యక్తులకి పరిష్కారం కానటువంటి నేపథ్యంలో ఈ యొక్క నిర్మాణం ఆలస్యమైనటువంటి మాట వాస్తవం. ఆ యొక్క 9 మంది వ్యక్తులకు ఆ యొక్క చెల్లింపుల పరిష్కారం ఎన్నికలు పూర్తి కాగానే ఆ యొక్క సమస్యను పరిష్కరించి త్వరితగతిలో ఈ యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ, రక్షణ శాఖ ఈ సంస్థ ఫ్యాక్టరీ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయిస్తామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు ఒకటై జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలంట. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి పేదల పక్షాన నిలబడి పేదల కష్ట సుఖాలు తెలుసుకుని పేదలందరూ బాగుండాలి, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ 5 సంవత్సరాలలో మీ మధ్య ఉన్నాం. అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం, సంక్షేమ పథకాలు ఇచ్చాం. మీకు అందరికీ తెలుసు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1,12,100 ఇళ్లు తిరిగాను ఈ నియోజకవర్గంలో. ప్రతి గడపకు వచ్చాను. మీ కష్ట సుఖాలు, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అన్నీ కూడా తెలుసుకున్నాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. మామూలుగా ఒక ఎమ్మెల్యే గ్రామానికి వస్తే ఒక షామియానా వేసి అర్జీలు ఇప్పించి 2 మాటలు చెప్పి పంపించేసేవాళ్ళు. ఆ విధంగా కాకుండా ప్రతి గడపకు పంపించి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని కనుక్కోమని మీ గడపలన్నీ తొక్కించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. చాలా ఆనందపడ్డారు, చాలా దగ్గరలో ఆశ్చర్యపోయినారు ఎమ్మెల్యేలు మా ఇళ్లకు రావడం ఏందనేది.
ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి. మన నియోజకవర్గం కోవూరు మొట్టమొదటి నుండి ప్రతిపక్షంలో ఉంటూ పోరాటాలు చేసిన వ్యక్తులను పక్కన పెట్టి ఒక కోటేశ్వరాలను తీసుకొని వచ్చారు ఈ నియోజకవర్గానికి. నడమంత్రపు సిరి మధ్యలో కోటేశ్వరాలు అయింది. ఈరోజు ఆమెను తెచ్చారు ఇక్కడ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 6 సంవత్సరాలు రాజ్యసభ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విలాసవంతమైన జీవితం గడిపి నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారంటే అలిగి వెళ్లిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్ గా వేశారు. ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించి టీటీడీ బోర్డుకు సంబంధించి ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది. కేవలం ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పి అలిగి వెళ్లిపోయినారు. ఈరోజు కోవూరుకు వచ్చారు, నెల్లూరు పార్లమెంటుకు వచ్చారు. ప్రభాకర్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ కాదు, చాలా తప్పు చేశాడు. చాలా గౌరవించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా ఆయన వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ బాహుబలిని దించాడు జగన్మోహన్ రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారి పేరు ప్రకటించారో జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి నిద్రపోవట్లేదు రాత్రిళ్ళు. అతను గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. విజయసాయి రెడ్డి గారు మంచి మనసున్న మహారాజు. ఎంత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి. ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజలతో ముందుకు నడిచే వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉండరు. ఆయన ఇంటికి పోవాలంటే 5 గేట్లు దాటాలి, మళ్ళా సెక్యూరిటీ ఉంటుంది. మనం పోయి అక్కడ బయట గేట్ దగ్గర కూర్చోవాలి. 11 గంటలకో 12 గంటలకో భార్యాభర్తలు ఇద్దరు మిద్దె మీద నుంచి దిగితే ఆ దర్శనం కూడా మనకు దొరుకుతుందో లేదో మనకు తెలియదు. అన్నీ ఉంటాయి అక్కడ, మనం అయితే పోలేం లోపలికి. అన్నీ గమనించుకోండి. చాలా డబ్బు ఎత్తుకొస్తున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మందిని పార్టీలో చేర్చుకున్నాం, పొరపాటు చేశాం. వాళ్లే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లిపోయినారు. ఈ 5 సంవత్సరాలు నా చేత పనులు చేయించుకున్నారు, సంపాదించుకున్నారు. ప్రభాకర్ రెడ్డి డబ్బుకు అమ్ముడుపోయినారు. అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాతో ఉన్నారు, మా కుటుంబంతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నారు, వస్తున్నారు. మే 13వ తేదీ పోలింగ్ ఉంది. డబ్బెత్తుకొస్తున్నారు, ప్రజలను కొనేస్తారంట. నేనైతే మీకు ఒక చిన్న సలహా ఇస్తాను. ఓటుకి 5,000 ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. బంగారంగా తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి. అది అక్రమంగా సంపాదించిన డబ్బే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏమి కష్టపడి ఆయన చెమట వచ్చి సంపాదించిన డబ్బు కాదు. ఏ ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తారో వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఆర్బిట్రేషన్స్ కాంట్రాక్ట్స్ లో కోటీశ్వరుడైనాడు ఆయన. ఆ డబ్బంతా ఎత్తుకొచ్చి కోవూరు నియోజకవర్గంలో వెదజల్లి ఇక్కడ ఆయన భార్యని నెల్లూరు పార్లమెంట్ కి ఆయన గెలవాలనే ప్రయత్నం. అక్రమంగా సంపాదించిన డబ్బు కాబట్టే పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా మనవి చేస్తా ఉన్నా, తీసుకోవద్దు అని మీరు ఎవరు చెప్పొద్దు ప్రజలకి. బంగారంగా తీసుకోమనండి. వాళ్ళ మనసులో ఫ్యాన్ గుర్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఖచ్చితంగా పోలింగ్ బూత్ లోకి పోయిన తర్వాత ఆ 2 ఓట్లు కూడా ఫ్యాన్ కే వేస్తారు, అనుమానమే పడలేదు.